హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి విషయంలో కూడా టెన్షన్స్ పెట్టుకోవద్దండి, గాబరా పడిపోవద్దు. నీ ముందు ఉన్న సమస్యను చూసుకుంటూ అక్కడే ఆగిపోవద్దు, నిలిచిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు సమస్యకి పరిష్కారాన్ని దయచేస్తారు. ఓకేనా? సో ఒక తాళం కప్ప ఉందంటే దానికి సంబంధించిన కీ కూడా ఉండి తీరాల్సిందే కదండి. సో మన ముందు ఉన్న సమస్యలకు కూడా దేవుని దగ్గర పరిష్కారము ఉన్నది, జవాబు ఉన్నది. ఓకేనా? సో ఏమాత్రం కూడా టెన్షన్స్ పడిపోవద్దండి, అతిగా ఆలోచించొద్దు. మనకి సమస్యలు అనేకంగా వస్తూ ఉంటాయి. ఒక సమస్య వస్తే దానికి బదులుగా మనం తీర్చుకోవాల్సిన దానికి బదులుగా 10 రకాలుగా ఆలోచించి 10 మందితో చెప్పుకోనో లేకపోతే ఏదో ఒక విధంగానో ఇంకొక 10 సమస్యలను మనంతటా మనము కొని తెచ్చుకొని మన నెత్తి మీద పెట్టుకుంటాం కదండి. సో ఆ టైంలో మరీ భారంగా కృంగిపోయి నడవలేని స్థితిలో ఉన్నట్టుగానో పరిష్కారం లేని స్థితిలో ఉన్నట్టుగానో మనము భ్రమలో ఉంటాం కదండి. సో ఇవి అందరి లైఫ్స్లోనూ జరిగేవేనండి, కొత్త విషయం ఏమీ కాదు. నా జీవితంలో మీ జీవితంలో కూడా రోజు జరిగే విషయాలే, సంఘటనలే. ఓకేనా? సో ఎగ్జామ్ లేకుండా మనము నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడము అసాధ్యము కదండి. సో కాబట్టి మనకు క్రిస్టియన్ లైఫ్లో అంటే మనము క్రైస్తవులుగా చెప్పుకునే మనకు ఖచ్చితంగా శోధనలు, ఆటంకాలు, పరిస్థితులు మన మీదకి తిరగబడడాలు, వ్యక్తుల నుంచి మనం ఎవరినైతే అతిగా నమ్ముతామో, అతిగా ప్రేమిస్తామో, ఎవరి మీద మనం నమ్మకంగా మనము ఆధారపడతామో వారి నుంచి మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో అటువంటి సందర్భాలలోనే మనము దేవుని వైపు చూస్తూ దేవుని వాక్యాలను మనం గుర్తు చేసుకుంటూ మనల్ని ప్రోత్సహించే వారితో మనము సంబంధం కలిగి ఉంటూ, అంటే మనము ఫ్రెండ్షిప్ చేసేదైనా లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా మనము ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటూ ఉంటాము. కొంతమందికి మన సమస్యను చెప్పినప్పుడు, షేర్ చేసుకున్నప్పుడు ఇది సమస్య నీకు మాత్రమే వచ్చింది, లేకపోతే ఇలా ఎవరికి జరగకూడదు, నీకు ఇంకా జరుగుండకూడదు సో అనని కంగారు పడిపోతారు, మనకంటే ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మన యొక్క సమస్యను చెప్పుకోవడం వలన ఉపయోగం ఉండదు, మనం కూడా కంగారు అయిపోతాం వాళ్ళతో పాటు కలిసి. ఓకేనండి. సో ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వేరే ఒక మంచి మార్గం వైపు కాకుండా సమస్య నుంచి పారిపోయే విధంగాను లేకపోతే జస్ట్ ఎస్కేప్ అయ్యే విధంగాను సలహాలు, సూచనలు మనకి ఇస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా మనకి ఉపయోగం ఉండదు. సో మనుషులండి, మనం ఎవరిని నమ్ముకొని మన సమస్యను చెప్పుకున్నా కూడా ఆ సమస్య ద్వారా మనకు సాంత్వన, రిలీఫ్ అనేది దొరకదండి. ఓకేనా? సో అటువంటి టైమ్స్లో మనం చూస్ చేసుకునే మనుషులు కూడా మనకి సంబంధించిన వాళ్ళు, దేవునికి సంబంధంగా మాట్లాడే వాళ్ళనే మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో అలా కంగారు పడిపోయే వాళ్ళని కాకుండా మనల్ని ఒక మంచి మార్గం వైపు, దేవుని వైపు చూడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటి కష్టమే నాకు కూడా వచ్చింది. సో నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు సమస్య వచ్చినప్పుడు, నాకు కూడా ఒక లోటు జరిగినప్పుడు నేను ఇలా దేవుని మీద ఆధారపడ్డాను. సో దేవుని మీద ఆధారపడడం బట్టి నేను కోలుకున్నాను, నాకు శాంతి దొరికింది, నెమ్మది దొరికింది, నా సమస్య నుంచి నాకు విడుదల దొరికింది అని అనే వాళ్ళని, ప్రోత్సాహకరంగా మాట్లాడే వారితోటి మనము ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకున్నప్పుడు వారు ఖచ్చితంగా దేవునితో సంబంధం ఉన్నవారు కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఆ టైంలో ఒక మంచి మార్గంలో నడిపించడానికి వారి యొక్క కృషి చేస్తారు కదండి. సో ఇట్లాగా మనము చూస్ చేసుకునే మనుషుల మీద కూడా మనము కొంచెం మన మైండ్ని పెట్టుకుందాం. ఓకేనండి. సో ఇంకొక విషయాన్ని చెప్పాలంటే, ఈరోజు ఏదైనా సమస్యతో బాధపడుతున్న నీతో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతారండి. ఎందుకంటే ఆ శోధన ఒకానొక రోజు నీకు ఒక మంచి మార్గంలో నిలబెట్టే విధంగానే ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే దేవుడు పరిష్కారాన్ని లేకుండా సమస్యలు అనేది మన జీవితంలోకి ఎంటర్ చేయరండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఓకేనా? ఇది నమ్మితే ఖచ్చితంగా మనము ఆశ్చర్యకార్యాలను మన లైఫ్లో, సమస్యలు ఎలాగైతే మన లైఫ్లో ఎదురు చూస్తున్నామని అనుకుంటామో, ఫేస్ చేస్తున్నామని అనుకుంటామో, ఆ సమస్య ద్వారా మిరాకిల్స్ని కూడా మనం అలాగనే, అద్భుతాలను కూడా మనం అలాగనే చూడగలుగుతాం. ఓకేనా? సో నమ్మడం మన వంతు అయితేనండి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయడానికి ఆయన చెయ్యే మాత్రం కూడా కూర్చక ఉండదండి. ఓకేనా? సో ఇవాళ మనం మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. మీరు కూడా బైబిల్స్ని ఓపెన్ చేసి చూసి చదవండి. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను.
జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని ఆయనతో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టి వారనేకులుండిరి. వారాయనను వెంబడించు వారైరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మీరు కూడా ఏకీభవించండి. ప్రేయర్ చేసుకునేటప్పుడు ఓన్లీ మన సమస్యల కోసము, బాధల కోసము, మనకు ఏదో దేవుని నుంచి రావాలని పొందుకోవాలనే ఒక ఆశతో కాకుండా, ఆ ప్రార్థన అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదండి. ఎప్పుడు మన కోసం మాత్రమే ప్రేయర్ చేసుకోకుండా మనము అప్పుడప్పుడైనా కొంతవరకైనా చాలా కొంచెం మనము ఎదుటి వాళ్ళ కోసము, మన ఫ్యామిలీ వాళ్ళ కోసము పర్టికులర్గా ఎవరైతే ఆటంకాల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కంగారు పడుతూ గాబరా పడుతూ ఏ ఆధారం లేకుండా ఉన్నారో వారి గురించి కూడా మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. ఓకేనా? ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు మన సమస్యను దేవునికి మనము చెప్పుకోవసరం లేదండి. దేవునికి అన్నీ తెలుసు. ఓకేనా? అలాగని మనం చెప్పుకోకుండా ఉండాలి అని కాదు. మన సమస్యల గురించి కూడా మనము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. అండ్ అలాగనే ఎదుటి వాళ్ళ గురించి కూడా, వారి క్షేమాలను కూడా మనము మనస్ఫూర్తిగా కోరుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని చూసి మనం ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో, ఎవరి కోసం అయితే మనము అడుగుచున్నామో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వారి రోగాల నుంచి కూడా స్వస్థపరుస్తారు. ఓకేనండి. ఒక ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, నేను ప్రేమగల మా ప్రియకు పరలోకపు తండ్రి, యేసయ్యా నీకే వేల స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాట్లు కాచి కాపాడి ప్రభా, సురక్షితంగా నేను ఆరోగ్యంతో ఆయుష్తో ప్రభా నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ ప్రేమను బట్టి నైనా ప్రభా నీకు ఎంతగానో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. చదవబడిన నీ వాక్యాన్ని నీవే దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటబడి ఫలించే విధంగా నీ కార్యం జరిగించండి యేసయ్యా ప్రభా. మా ప్రతి ఒక్కరి మనోనేత్రాలను నీవు వెలిగించండి. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా ప్రభా, ఎవరికైతే ప్రభా ఫైనాన్షియల్గా ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారిని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. వారి గృహాలలో నాయనా తండ్రి ప్రభా నీవు యజమానిగా నిలబడి ప్రభా నైనా తండ్రి ఫైనాన్షియల్గా వచ్చేటటువంటి సమస్యలన్నిటి నుంచి ప్రభా విడుదలను దయచేయండి ప్రభా. నీ ఆకాశపు వాకిళ్ళు విప్పండి తండ్రి. నాయనా ప్రభా నీ గొప్ప దేవుడవు, నాయన ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడవు నా ప్రభా నైనా తండ్రి. కాబట్టి ప్రభా నేను అడుగుచున్నాం తండ్రి, నీవే కార్యం జరిగించండి ప్రభా. ఎవరి గృహంలో అయితే శాంతి సమాధానం లేకుండా చీకటి అంధకార శక్తులు రాజ్యం వెళ్తున్నాయో ఆ గృహాలకు నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని, నీ సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి యేసయ్యా ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ యొక్క హస్తంతో ముట్టి ప్రభా నీవే నాయనా తండ్రి ప్రభా, నాయనా ప్రభా స్వస్థతను దయచేసి ప్రభా నాయనా నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోండి నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయనా ప్రభా రాకడ అతి సమీపంగా ఉన్నది తండ్రి ప్రభా. పనివారు నాయనా తండ్రి తక్కువ మందిగా ఉన్నారు ప్రభా. నైనా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ యొక్క ఆత్మను అభిషేకించి ప్రభా కృమ్మరించిన ప్రభా నీవే లేవనెత్తి ప్రభా నీ కార్యం జరిగించినంత వరకు ప్రభా నీవే మహిమపరచబడేటంత వరకు ప్రభా అయినా నీవే ప్రతి ఒక్కరి ద్వారా నైనా తండ్రి ప్రభా నీ కార్యం జరిగించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నీ పనివారిగా వాడుకోండి మరపస్తున్నాం తండ్రి ప్రభా. నైనా తండ్రి నైనా ప్రభా నీకు వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇంతవరకు నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకే వేల స్తోత్రములు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రాని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై.